హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే పచ్చని దారులని దాటుకుంటూ మారేడుమిల్లి మండలంలోని వేజువాడ గ్రామంలో అడవుల మధ్యలో నివసించే బాలమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. అమ్మా బాగున్నారా? బాగానే ఉన్నారా? చక్కగా తీరుబడిగా కూర్చొని తల దువ్వుకుంటున్నారా? చేనుకెళ్ళి వచ్చావా? ఇదే చేను కదా, ఇంకే చేనుకెళ్ళు? ఇంకో చేనుకెళ్ళి వచ్చావా? సరే, కాదేది మీ వదిన గారు అన్నయ్య వాళ్ళు సంతకెళ్ళారా? మారేడుమిల్ల ఈరోజు శనివారం కదా అండి, మారేడుమిల్ల సంతకెళ్ళారట. మేమేమో వాళ్ళని పలకరిద్దామనేసి నేను ఇక్కడికి వచ్చాను. ఈ చేను దగ్గరికి వస్తే ఏదో తెలియని ప్రశాంతత అండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. అందుకే నేను మారేడుమిల్లి సైడ్ వచ్చిన ప్రతిసారి కూడా ఒక్కసారైనా ఇక్కడ ఉండే ఈ బాలమ్మ పెద్దమ్మని వాళ్ళ ఆయన్ని పలకరించి వెళ్దాము అని వస్తూ ఉంటాను. ఇదిగో ఎండలో పుల్లలు ఆరబెట్టుకున్నారంటే, మారేడుమిల్లి ప్రాంతంలో ముసాబు పట్టిందంటే కురిసిన వాన కురుస్తూనే ఉంటుందన్నమాట, ఎడతెరిపి లేకుండగా. సో దానివల్ల వీళ్ళకి వంట చేసుకోవడానికి వంట చెరుకు అనేది అందుబాటులో ఉండదు. ఇలా అప్పుడప్పుడు ఎండలు కాసినప్పుడు ఆరబెట్టుకుంటూ ఉంటారన్నమాట. చూస్తున్నారు కదా, చుట్టూత దట్టమైన అడవి, పచ్చని వాతావరణం, ఈ కోళ్ళ శబ్దాలు, పక్షుల కిలకిలలు అవి తప్ప మరి ఏ శబ్దాలు కూడా రావట్లేదు. ఇక్కడ బాలమ్మ పెద్దమ్మ వాళ్ళైతే మారేడుమిల్లి సంతకి వెళ్ళిపోయారట. వాళ్ళ వదిన గారు, అమ్మ ఏం పేరు అమ్మ? అచ్చమ్మ. అచ్చమ్మే కదా? హే భలే గుర్తుందమ్మా నాకు నీ పేరు. సాందల అచ్చమ్మ కదా? సాందల అచ్చమ్మ. ఈ అమ్మ అయితే మాత్రం ఇక్కడే చేని కాపలకి అన్నట్టుగా వచ్చి ఇక్కడే ఉన్నారట. నీకు ఇంటి కాప పెట్టా? ఇవిగో చూడండి పనసకాయలు, ఎన్ని పనసకాయలు మూలలో గొందికడ పోసుమరు ఉంచుకున్నారు. గొందిలో అంటే మూలలో అన్నమాట. ఓ మెత్తకు ముగ్గిపోయినాయో. ఇవి బాగా ముగ్గిన తర్వాత వీటిని ఊరబెట్టుకొని వీటితో కొంచెం తాగడానికి మద్యం తయారు చేసుకుంటారు. ఇంకా అదేదో పెద్ద సీక్రెట్ ఏం కాదు, చెప్పేస్తున్నాను చిన్నగా. ఏదో వాళ్ళ మట్టుకి ఇవి ఉన్న సీజన్లోనే కొంచెం అట్లా మద్యం తయారు చేసుకుంటారనమాట. మరి తప్పదండి, ఏజెన్సీలో ఉండేవాళ్ళు కాస్త ధైర్యం ఉండడానికి అలాంటివే. కోడి గుడ్లు పెడుతోంది, నాటుకోడి గుడ్లు. ఏం కొక్కులు పెద్దమ్మయ్యి? ఉండు పెద్దమ్మ ఉండు, అలాగే అలాగే. గాలి ఎక్కువ వచ్చేస్తుంది పెద్దమ్మ. ఏం కొక్కులు అంటారు పెద్దమ్మ ఈ కొక్కుల్ని? అలుసంద కొక్కులు అంటారా? అబ్బా చూడ్డానికి మాత్రం భలే ఉన్నాయి, చక్కగా ఎర్రగా ఎంత అందంగా ఉన్నాయంటే. ఇలాగా ఈ రొట్టల దగ్గర గట్ట మొలుస్తాయి ఇవి. అలసంద కుక్క. అబ్బా అలసంద కుక్క అంటే ఇంకా ఉన్నాయి. ఇదిగో ఇగో ఇటు సైడ్ ఉన్నాయి. అదొకటి. ఇగో 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 ఇవి ఎలా ఉన్నాయి చూడండి, కొక్కులు భలే ఉన్నాయి వెరైటీగా. కానీ ఇవి తినరట. అదే
అంటే కొన్ని తెలుస్తాయి అన్నమాట, ఇవి తినొచ్చు ఇవి తినకూడదు అని. ఏవైతే తినొచ్చు అనుకుంటారో అవి దొరికినప్పుడు చక్కగా చేసుకొని తింటూ ఉంటారు. అడవి చూస్తున్నారు కదా ఎలా ఉందో దట్టంగా. అలసంద కొక్కులు ఇప్పటి వరకు మనం ఎప్పుడు వినలేదు ఆ పేరు. అలసంద కొక్కులు అనేటువంటిది ఇప్పుడు మొదటిసారి అన్నమాట మనకి అచ్చి అమ్మ చేసి చూపించబోతా ఉన్నారు. సరిపోతాయిలే కదమ్మా, నీ ఒక్కదానివే కదా. కొన్ని కొక్కులు తెల్లగా ఉన్నాయి, ఇవేం కొక్కులమ్మా? అవి మామిడి కొక్కులు. ఈ మామిడి కొక్కులా? కెరుపులు. అవి ఎక్కడ దొరికినాయి? అవి ఎల్లువాడ దొరికి. ఎల్లువాడనా? ఆహా, ఒకులూరు సైడ్ దొరికినాయా? మరి పర్వాలేదా, ఈ రెండు కలిపి ఉండొచ్చా? పర్వాలేదా? దారి మూసుకుపోతుంది మొత్తానికి మీ చేనుకి. ఇక్కడ బాలమ్మ పెద్దమ్మ వాళ్ళైతే వచ్చేసరికి సాయంత్రం అవుతుందట. అప్పటి వరకు మరి మనం వెయిట్ చేయలేము. ఇదిగో ఇక్కడ పెద్దమ్మ అయితే, అచ్చియమ్మ పెద్దమ్మ ఆ కొక్కులు, అలసంద కొక్కులు కూర అయితే చేస్తారు ఇప్పుడు. మరి ఎక్కడ వండుతావా మావి? ఇక్కడే వండుతావా, ఇంట్లోకి వండుతావా? ఇక్కడే వండుదామా? కొత్తనే ముక్కలు ఇడిపోయినాయి కదా. ఈ కొక్కులు అలా ఇడిపోతాయా? రెండు రకాల కొక్కులు అండి. ఇప్పుడు అమ్మకు దొరికినవి అయితే అలసంద కొక్కులు అన్నమాట. పొద్దున్న పెద్దవి తీసుకొని వచ్చి వేసారట, అవి మామిడి కొక్కులట. కొన్ని ఆ కొక్కులు ఈ కొక్కులు కలిపి చేస్తా ఉన్నారన్నమాట. కానీ అలసంద కొక్కులు చూడడానికి మాత్రం భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయమ్మా. ఓహో, అలసంద పప్పు కూడా అలాగే ఉంటుంది కదా, ఆ రంగులోనే. ఏ రంగు ఎంతో. నీళ్ళకు ఊరికే పోతున్నారమ్మా? వీళ్ళు వండే వంటలు అవి చూసి మీకు నేర్చుకోండి అని కాదు నేను చెప్పేది. కాకపోతే సహజమైనటువంటి జీవన విధానం ఎలా ఉంటుంది, ఒక ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులు ఎలాంటి ఆహారం తీసుకుంటారు, ఇది అన్నమాట. ఆ వాటిని మీకు చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇలాంటి వీడియోస్ అవి చేస్తూ ఉంటాను. అందరికీ ఇలాంటివి ఏం దొరకవు, నాకే దొరకవు. నేను అడవిలో పుట్టి పెరిగిన నాకే ఇలాంటివి చాలా తెలీదు. ఇది ఇలాంటి లోపల ప్రాంతాలకు వచ్చినప్పుడు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు తిన్నప్పుడు వీళ్ళకి ఏదీ కాలేదు కదా, అలాంటప్పుడు మనం ఎందుకు భయపడ్డాం? మనకు దొరికితే మనం కూడా తినేయడమే. అది పొయ్యి అలా పెట్టారు చక్కగా. హాయ్, ఇదిగో మాను గరిట కదమ్మా, ఇది మీరు చేసుకున్న గరిటే. ఇక్కడ మా నాన్న చెక్కిన గరిట అయి ఉంటుంది కదా, ఇది 2-in-1 గరిట. దీన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదిగో ఇటు సైడ్ నుంచి ఈ మూల అయితే ఇరిగిపోయింది. ఇప్పుడు వాడుతున్నారో లేదో తెలియదు కానీ ఈ మూల అయితే ఇరిగిపోయింది. ఇటుతో చారు వేసుకోవచ్చు, పులుసులు వేసుకోవచ్చు, అంబలి పోసుకోవచ్చు. అలాగా 2-in-1 అని ఎందుకు అన్నానంటే ఇది ఇటు సైడ్ చూడండి, ఇదిగో హస్తంలా ఉంది, భలే ఉంది. రెండు వైపులు కూడా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఇది 2-in-1 మానుగరట అన్నమాట. అమ్మ ఉల్లిపాయలు కడగవా మరి? కోసేస్తున్నావు ముక్క. కడుగు. అంటే దాంట్లో చిన్నగా నల్లటి పొర ఒకటి ఉంటుంది కదమ్మా, ఆ పొర తినకూడదంట. అది కొంచెం మన శరీరానికి అది విషపూరితం అవుతుందంట. అందుకని కడిగి తినాలన్నమాట. అది ఏమున్నాయమ్మా కోళ్ళ దుర్రి కాడ అట చూస్తున్నావు ఇందాక నుంచి? ఏమి లేవా? అమ్మ అయితే గట్టిగా మాట్లాడలేరు అండి, స్లోగా మాట్లాడతారన్నమాట. ఓకే, వర్రరాయి చూడండి ఎంత బాగుందో.
కోడి, కుక్క, పెద్దమ్మ. ఎంత బాగుందో చూస్తారు కదా. మధ్యాహ్నానికి తినడానికి పెద్దమ్మ అయితే చిన్నగా కూర చేసుకుంటున్నారన్నమాట. ఎండుమిరపకాయలున ఉల్లిపాయలు వేసి మెత్తగా నూరేసి వాటిని చక్కగా ఎదుగు ఆకు మీదకి తీస్తున్నారు. నలిపేసావు మొత్తానికి, చిటాపట్లు ఆడించేసావు. ఇదొక మోడలు, మెత్తగా నూరకుండా కచ్చాపిచ్చా నూరేయటం అన్నమాట. ఇంకా అదే సైడమేనా నూరింది? ఉల్లిపాయలను ఎండుమిరపకాయలు కలిపి నూరేసి వేసారన్నమాట. మరి నూనె గట్టపోయావా? నూనె గట్టపోయావా? నూనె లేదా? సరిపోయింది. గడ్డలుప్పు, పుల్లలు తడిసిపోయినాయేమో, బాగా కాలట్లేదు కదా తడిచిపోయి. వర్షానికి. పొద్దున్న కురిసిందమ్మా వర్షం? లేదు. కురలేదా? మరి ఎప్పుడు పడ్డది? రాత్రి. రాత్రి పడ్డదే. గ్యాస్ పొయ్యిలు ఉన్నా, కరెంటు పొయ్యిలు ఉన్నా వండుకొని తినడానికి బోల్డంత బద్ధకం పడతారు. చూడండి, కట్టెలు పొయ్యి పెట్టుకొని దాంట్లో ఊది 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 ఎంత కష్టపడి వండుకుంటుందో పెద్దమ్మ అయితే. చిన్న తెల్లు కూడా రాలేదు కదా ఇంకా. పెద్దమ్మా, పెద్దయ్య చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు. 10. ఎంతమంది పిల్లలు పెద్దమ్మ మీకు? ఇద్దరే, అన్నఇద్దరు. ఎవరు అన్నదమ్ములా? మగపిల్లలా? మగవారు ఇద్దరు కూడా. ఎక్కడ ఊరికాడ ఉంటున్నారా? ఊరికాడ ఉంటున్నా. మరి నీకు భోజనం ఎక్కడ? అక్కడ లేకపోతే ఇక్కడ? ఇక్కడే. ఇక్కడే అన్నయ్య అవుతున్న కాడ, ఈ ముసలోళ్ళ కాడ ఇంకా? కాదు పెద్దమ్మ, నీకు పింఛన్ వస్తుందా? 4000? లేదు. లేదా? ఏ మరి పెద్దయ్య పోయాడు కదా, చనిపోయాడు కదా, ఇస్తారు కదమ్మా? లేదు, ఇవ్వకున్నారు. ఎందుకు ఇవ్వట్లేదు? మరి అడగలేదా నువ్వు? అడిగినా ఇవ్వకున్నారు. నీ పేరు మీద భూమి ఏమైనా ఉన్నదా? భూమి ఎక్కువ ఉన్నదని మరి ఇవ్వకున్నారు. భూమి ఎక్కువ ఉన్నదని ఇయ్యలేదా? లేకుంటే భూమి కూడా వద్ద కూడా లేదే. నీ దగ్గర భూమి లేదు కానీ కాగితాల కాడ భూమి ఉన్నట్టు చూపిస్తుందా? అయ్యయ్యో, నీకు మామూలుగా అయితే ఎంత భూమి ఉన్నది? 8 ఎకరాలు. 8 ఎకరాలే? మరి 8 ఎకరాలు ఉంటే ఇస్తారే, 10 ఎకరాలు దాటితేనే ఇవ్వరు. కానీ నీకు ఎక్కువ చూపించేస్తుంది. ఎక్కువ చూపుతున్నారు. అయితే నీ భూమి ఎవరు ఆక్రమించేసుకొని ఉంటారు పెద్దమ్మ, నీ పేరు మీద ఉన్న భూమి. అయ్యయ్యో, మనకి కొండపోళ్ళు, ఈ కొండపోళ్ళు కాడ అంత ఆదాయం రానే రాదు నిజంగా కదా. ఏం పండిస్తున్నావు ఆ భూమి కాడ? ఏమైనా పండుతుందా? లేదు కదా, పెట్టారు. మొక్కలు వేసుకున్నారు పిల్లలు. పిల్లలు వేసుకున్నారా? ఏం మొక్కలు? జేబ్రాలా? జేబర్లే. అదే, మరి ఆ ఆదాయం ఏమైనా వస్తుందా నీకు నీ చేతికి? లేదు, నాకు ఇయ్యారు. అది లేదు, ఇది లేదు, పెన్షన్ లేదు, ఏమీ లేదు కదా. ఏమి లే. అయ్యయ్యో, మరి తిండికి ఎలాగమ్మా? నీకు బియ్యం వస్తాయి కదా, గవర్నమెంట్ ఇస్తుందా బియ్యం? లేదు, బియ్యం కూడా లే. ఎందుకు ఇయ్యదమ్మా? లేదు. నీ కార్డు లేదా? తెల్ల కార్డు ఉన్నదే. బియ్యం కార్డు? బియ్యం కార్డు ఉన్నది కానీ లేదు. ఇప్పుడు ఇస్తున్నారు. ఏ పని ఇయ్యరేమా? కార్డు ఉంటే ఇస్తారమ్మా? అయ్యయ్యో, చూసారా? అవంతా అప్పుడా కొట్టిరేమో. ఓయ్, అవంతా అప్పుడా కొట్టారే. అవంతా తీసేసారా? తీసేసారు. ఎంతకాలం అవుతుంది తీసేసి బియ్యం కార్డు? మా బిడ్డ చచ్చిన ఉంటాయి.
మీ బుడ్డాడు చచ్చిపోయే కంటే ఒక 10 సంవత్సరాల క్రితంకిలా తీసేశారా? అమ్మని చూడండి, ఆ గవర్నమెంట్కేమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడ్డొస్తాయి, కానీ నిజంగా ఆ బ్రతుకులు అయితే మాత్రం ఇలా ఉంటాయి. ఇంతటి దయనీయ స్థితిలో ఉన్న వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేరుతో పక్కన పెడుతూ ఉంటాం. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఎలాగమ్మా నీకు తిండి ఎలాగా? తిండి వేరే పెట్టాక మాకు ఇల్లు పెడుతున్నారు, ఇంకేదో ఒక పనులు చేసుకొని అది కదా కూలి 4 చేసుకొని అది పేరుకి పెద్ద 10 ఎకరాలు దాటేసిన భూస్వామి ఎలా ఉందో చూడండి. ఇదిగో 10 ఎకరాల భూస్వామి, అచ్చియమ్మ పెద్దమ్మ. చాలా బాధేస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. అవగాహన రాహిత్యము, ఆ పట్టాల్లోనేమో ఆ భూమి ఉండదు, అంత భూమిలో నుంచి ఆదాయం కూడా తీసే అంత ఉండదు. కానీ ఇంకంతే. అమ్మా, మీకు పెన్షన్ రావట్లేదు, ఏ ఆదాయం లేదు, బియ్యం కూడా రావట్లేదు అంటున్నారు కదా. నేను అనుకోకుండా కొన్ని సామాన్లు తెచ్చాను, మీకు ఇద్దామని తేలేదు. ఇక్కడ బాలమ్మ అమ్మ ఉంటుంది కదా మీ వదిన గారు, ఆవిడ కోసమని పట్టుకొచ్చాను. ఇంకెలాగో నువ్వు బాలమ్మ ఇక్కడే కదా వండుకుతున్నారు కాబట్టి కలిసి తినండి. ఇగో కొన్ని సామాన్లు తీసుకొచ్చాను మీకోసం. ఇగో 10 కేజీల బియ్యం ఒక కొన్ని రోజులకి నీకు. తర్వాత ఇగో కొన్ని సామాన్లు తెచ్చాను. ఇగో ఏమేమి సామాన్లు ఉన్నాయో చూడు. ఇగో ఇక్కడే. ఇవేంటి తెలుసా? ఇవి తెలుసా అవేంటో? తెలదా? ఆ మూత తీ. అటు నుంచి రాదు, ఇటు నుంచి లాగి, ఇటు నుంచి వస్తుంది. కిందకి పట్టుకో. అలాగే. అది తెలుసా? అదేటో చూడలేదు ఎప్పుడు. చూడాలి. ఒకటేరుకొని తిను, కొరుకు. ఈత పండ్లు. ఈత పండ్లు కాదు, ఈత పండ్లు అట. కొరుకు. ఎలా ఉన్నది? కమ్మగున్నదా? ఖర్జూరం అంటారు, ఖర్జూరం. చేను కాడ ఏం మూసిపోదు కదా, అందుకని తెచ్చాను. ఈ పిక్కలు ఉన్నాయా? ఈ పిక్కలు నాటండి, వస్తాయి. అప్పుడప్పుడు ఊసిపోనప్పుడు తినండి. ఉప్పు, కారము, పసుపు, స్నానం సబ్బులు, బట్టల సబ్బులు, శనగపప్పు, కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయలు అవి తెచ్చానమ్మా. అదే అవన్నీ కలిసి. కానీ ఈరోజు సంతకెళ్ళి వాళ్ళు కొనుక్కొని వస్తారేమో ఇవన్నీ. అవి కొన్ని రోజులు వస్తాయి కదా మీ మట్టికి, అలాగా దాచుకోండి. ఇగో మొన్న చీర చిరిగిపోయింది అన్నావు కదా, 2 చీరలు తెచ్చాను. నీకొకటినా బాలమ్మ పెద్దమ్మకి ఒకటి. ఈ రెండిట్లో నువ్వేది తీసుకుంటావు? ఇది తీసుకుంటా. ఏది? అది నచ్చిందా నీకు? ఏది నచ్చింది? ఇది నచ్చింది. అదా? ఒకటేమో అమ్మకి ఇయ్యో, ఒకటేమో నువ్వు దాచుకో లోపలెట్టి. ఉడికిందా కూర? సరే, కిందేమో అలసంద కొక్కుల కూర ఉడుకుతోంది, పైనేమో ఇవేవో కొక్కులు ఎండుతున్నాయి అన్నమాట. ఏం కొక్కులు ఇవి? ఇగో అంటే రకరకాలు తెచ్చి ఇలాగ ఆరబెట్టుకుంటారు, కొన్ని వండుకుంటారు, రకరకాలుగా ఉంటుంది అన్నమాట. అంటే వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో రకాల కొక్కులు దొరుకుతూ ఉంటాయి. ఈ ఎండ పెట్టుకొని బాగా ఏమి లేనప్పుడు వండుకుంటారు కదమ్మా. పెద్దమ్మా ఏం చేస్తున్నా? ఏది ఇలారా? కాదియ్యో, ఏమన్నా కొనుక్కో, దాసుకో.
తెల్లగా ఉన్నదమ్మా ఈ కూర. అసలు కూర వండినట్టే లేదు. ఏదో అట్లా ఏది గరిటతో ఇది ఒక్కసారి ఇదిగో చూడండి, అసలు వండినట్టే లేదు ఈ కూర. ఏదో నీళ్ళల్లో అలా పెట్టినట్టుగా ఉంది. కానీ ఇలాగే చేసుకుంటారట ఈ కూరలు అయితే వీళ్ళు. కారం వేసేవా లేదమ్మా? అదేనా ఇంకా ఉర్రకాయలేనా? కారం వేసావా? మరి వేసినట్టే లేదు, తెల్లగా ఉన్నది. ఇలాగే బాగుంటుందేమో. ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా వండుకున్నారండి. వాళ్ళ ఇష్టము, ఎలాగో అలా వండుకున్నారు. కాకపోతే ఏంటో నేను ఏదో సలహాలు ఇచ్చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలా వండుకోవాలనిపిస్తుందో అలా వండుకున్నారు. ఏం కొక్కులా అమ్మా ఇవి? అలసంద కొక్కులా? అలసంద పప్పు వండటం చూసాము, కానీ మొదటిసారి అలసంద కొక్కులు అన్నమాట. ఏదో కొంచెం పచ్చి పచ్చి వాసన అనేది భలే అనిపిస్తూ ఉంది. సరిపోయిందా ఉప్పు గట్ట? బాగానే ఉన్నదా? ఎలా ఉన్నా కూడా చక్కగా తినేస్తారు ఇంకంతే. చాలాసేపు వీళ్ళ కొండపోడులో గడిపిన తర్వాత నేను తిరిగి వెళ్ళేటప్పుడు నాకైతే ఆ బాలమ్మ, అమ్మ అలాగే నాన్న ఇద్దరు ఎదురయ్యారన్నమాట. సంత నుండి వస్తూ ఉన్నారు. మొత్తానికి మారేడుమిల్లి సంతకెళ్ళి వస్తున్నారు అమ్మ వాళ్ళు అయితే. ఏమేం కొనుక్కొని వస్తున్నారో? సరేలే, రండి బరువులతో వస్తున్నారు. నెత్తిన సంత సామాన్లు పెట్టుకొని చక్కగా వస్తున్నారు. డబ్బా కొన్నారు, నీళ్ళకి డబ్బా కదా నాన్న? ఎంత పడ్డది నాన్న? 300 రూపాయలు పడ్డదా? సరే. అవేమో సంత సామాన్లు, ఏమో నీళ్ళ డబ్బా. మొత్తానికి భార్యాభర్తలు ఇద్దరు చక్కగా వెళ్ళేసి వచ్చారు. చూడండి, ఇదిగో సంతలకు వెళ్ళేటప్పుడు ఇలా రెడీ అవుతారన్నమాట. ఇదే ఇంకా రెడీ అయ్యే విధానం. ఇది మొత్తానికి చేనుకైతే చేరుకున్నారు. చక్కగా పొగ వస్తుంది లోపల. ఏమేం కొన్నావమ్మా? లేదమ్మా, నేను తినాల్సింది ఇది ఒకటి పేగులు, 2 కోడి పేగులు కొనుక్కుంటాను. కోడి పేగులు కొనుక్కున్నావా? నేను తెచ్చానులే కొన్ని సరుకులు. ఉప్పులు, పప్పులు, నూనెలు అన్ని తెచ్చాను. మళ్ళీ తల్లికి ఇలా చూస్తాడు తేవా. ఉంటావేమో అనుకున్నాను, లేవు. కానీ ఇదే ఇంకా తెలుసునా, ఇంక ఇద్దరు ఒక్క దగ్గరే వంట కదా, కలిపి వండుకోండి. ఇంకా అదే ఒక దగ్గర వండుకొని తినండి. సరే సర్దుకోండి. కోడి పేగులు కూర వండుతావు అయితే ఇప్పుడు? మరి కోడి మాంసం వండి తెచ్చుకోవచ్చు కదమ్మా. డబ్బులు చాలా 100 రూపాయలకి నిమ్మకలుస్తారా? సరిపడి ఇవ్వట్లేదా? అందుకే కోడి పేగులు తెచ్చుకుంటారు. అవి ఇక మీకు ఆ కోడి పేగులను అయితే చూపించలేను, కానీ మరోసారి వచ్చేటప్పుడు మనం చికెన్ కానీ మటన్ కానీ పట్టుకొచ్చి ఇద్దాము పెద్దమ్మ వాళ్ళకి. ఆ చికెన్ కొనుక్కోవాలంటే 100 రూపాయలు, పేగులు కొనుక్కుంటే 20 రూపాయలే అని అమ్మ అమాయకంగా చెప్తూ ఉంటే భలే బాధ అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.